అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో వర్క్ చేసేటప్పుడు అట్మాస్ఫియర్ ఎలా ఉండేది, ఏఎన్ఆర్ గారితో ఎలా ఉండేది, కృష్ణ గారితో ఎలా ఉండేది? లైక్ ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాకు కనిపిస్తారు, బట్ మీరు దగ్గరగా చూసారు కదా. రామారావు గారితో వర్క్ అంటే లైక్ ఆర్మీలో డిసిప్లిన్ లాగా ఉంటుంది. ఓకే. నాగేశ్వరరావు గారితో వర్క్ అంటే బబ్లీగా ఉంటుంది, సరదాగా చాలా బాగుంటుంది. అలాగే మీరు కృష్ణ గారు ఏంటంటే మితభాషి. కృష్ణ గారు చాలా తక్కువ మాట్లాడతారు జనరల్గా, చాలా షై పర్సన్ అయినా చాలా తక్కువ మాట్లాడతారు. ఆ తర్వాత ఇంకా అందరూ దే వెరీ నైస్, వెరీ బబ్లీ. మళ్ళీ రామారావు గారు మాత్రమే ఎలా ఉంటుందంటే ఆర్మీ రూల్ లాగా ఉంటుంది. బట్ ఈజ్ వెరీ నైస్ అండి, వెరీ అంటే ఒక పెద్దవారుగా అందరూ ఆయన దగ్గర అలా ఉంటారు. ఆయన ఇలా ఉండండి అని ఆయన చెప్పడం కాదు, ఆటోమేటిక్గా ఆయన చూసేటప్పటికి అందరూ కామ్ అయిపోతారనమాట. ఆయనకి మెయిన్ ఏంటంటే డిసిప్లిన్, అంటే టైమింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే 6:45కి వచ్చేయాలి. పెద్దవాళ్ళందరూ అంతే, శివాజీ గారు కానీ, ఎంజి రామచంద్రన్ గారు, నాగేశ్వరరావు గారు అండ్ రామారావు గారు 7 o'clock. ఇప్పుడు రామారావు గారు షూటింగ్లో మేము ఉన్నాము అని అంటే 7 o'clock అంటే మేము 6:30కే వెళ్ళిపోతాం, ఎందుకంటే 6:45కి ఆయన వచ్చేస్తారు. అలా అనమాట. అసలు బేసిక్గా ఈరోజు నాకు ఒక నైట్ షిఫ్ట్ పడింది అనుకోండి, నెక్స్ట్ రోజు మార్నింగ్ షిఫ్ట్ పడింది అనుకోండి, చాలా కష్టం. అలాంటిది మీరు ఆ టైంలో 4 షిఫ్ట్లు చేసేవాళ్ళంటే అసలు ఎలా సాధ్యం? అసలు రహస్యం ఏంటి అసలు? నాకే డౌట్గా ఉంది. ఎందుకంటే చాలా కష్టం అన్నీ టాలీ చేయాలి. ఆ ఏజ్, స్పిరిట్ అండ్ మా అమ్మగారి ఎంకరేజ్మెంట్, మా అమ్మగారు